చెరువుగట్టున ఉన్న పళ్ళు లేని నేరేడు పళ్ళ చెట్టు దగ్గర సుగుణ, మోహన్, అరవిందులతో పాటు ఆమని తండ్రి చంద్రయ్య నిలబడి ఉన్నారు. అన్నయ్య గారు, పెళ్లి చూపులకు రమ్మంటే వచ్చాం. మా అబ్బాయి అరవింద్కి మీ అమ్మాయి ఆమని నచ్చింది. మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చాడు. ఒకరికొకరు నచ్చుకున్నారని కట్న కానుకలు మాట్లాడుకుందామని చెప్పి ఈ చెట్టు దగ్గరికి తీసుకొచ్చి అదే పనిగా చెట్టుని చూస్తున్నారు. ఏం మాట్లాడడం లేదు. చెల్లెమ్మా, నేను కట్నం కింద మీకీ నేరేడు పళ్ళ చెట్టు మాత్రమే ఇవ్వగలను. నాకున్న ఆస్తి, డబ్బు, హోదా, పలుకుబడి అంతా ఈ నేరేడు పళ్ళ చెట్టే. నా కూతురు ఆమని ఎలాగో నాకీ చెట్టు అలాగా అని చెప్పగా ఆశ్చర్యంగా, అయోమయంగా సుగుణ, మోహన్, అరవింద్ ఒకరినొకరు చూసుకున్నారు. అది ఆమని గమనించి, నాన్న, అత్తయ్య వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. మీరు చెప్పేది అర్థం కాక ఎలా అయోమయంగా ఉన్నారో చూడండి అని చెప్పగానే చంద్రయ్య వాళ్ళని చూశాడు. తన కూతురు చెప్పింది నిజమనిపించింది. చెల్లెమ్మా, బావగారు, ఇది చెట్టు కాదు, నా ఇంటి కల్పతరువు. ఏడాదికొకసారి పళ్ళు కాస్తుంది. ఆ ఏడాది మొత్తం కూర్చొని తినే సంపదనిస్తుంది. ఎన్నో పళ్ళు కాస్తుంది. అందుకే చెల్లెమ్మా, నా కూతురు ఆమనితో పాటు ఈ చెట్టును మీకు కట్నంగా ఇస్తాను. ఏమంటారు అని అడగ్గానే భర్త మోహన్, కొడుకు అరవింద్ ఇద్దరూ కలిసి సుగుణని చూశారు. అన్నయ్య గారు, మేము ఆలోచించుకుని మీకు ఫోన్ చేసి చెప్తాం. నమస్తే అని చెప్పి సుగుణ అక్కడి నుండి వెళ్ళి కొంచెం దూరంలో మట్టి రోడ్డు మీద ఉన్న కారులో కూర్చుంది. సుగుణ చెప్పింది కదా బావగారు, ఆలోచించుకొని ఫోన్ చేస్తాం అని చెప్పి మోహన్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అరవింద్ మాత్రం ఆమనిని చూస్తూ, ఆమని, నువ్వు నాకు నచ్చావు. నిన్ను చూడగానే నువ్వే నా భార్య అనిపించింది. నువ్వు ధైర్యంగా ఉండు. నేను మా అమ్మ నాన్నలు నొప్పించిన తర్వాత మళ్ళీ కలుస్తా. నాకు కూడా మీరు చాలా బాగా నచ్చారు. మిమ్మల్ని చూడగానే నా భర్తగా ఊహించుకున్నాను. నేను మీకు భార్యగా, మీ అమ్మా నాన్నలకి కోడలిగా, మీ పిల్లలకి తల్లిగా ఉండాలని ఆశపడుతున్నాను. మిమ్మల్ని తప్ప మరెవ్వరినీ పెళ్లి చేసుకోను. ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పగానే అరవింద్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చంద్రయ్య బాధగా చూస్తుండగా కారులో సుగుణ, మోహన్, అరవిందులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. బాధపడుతున్న కూతురు ఆమనిని చూస్తూ, తప్పు నాదే తల్లి. పెళ్ళిడుకొచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకొని ఏమాత్రం డబ్బు సంపాదించకుండా ఉండడం అనేది నేను చేసిన సరిదిద్దుకోలేని తప్పు. నాన్న, నన్ను చూసుకోవడానికి వచ్చిన ప్రతి సంబంధం వాళ్లకు కట్నం కింద డబ్బులివ్వను, నన్ను, నా కూతుర్ని పోషిస్తున్న ఈ నేరేడు పళ్ళ చెట్టునిస్తానని చెప్తే ఎవరు నాన్న పెళ్లి చేసుకుంటారు? నేను చాలా బాధలో ఉన్నాను తల్లి. ఈ బాధ మీకు కొత్త కాదు, నాకు కొత్త కాదు నాన్న. మీరు వాళ్లతో వీళ్లతో కలిసి మాట్లాడుతూ బాధ మర్చిపోతారు. అమ్మ ఉంటే నేను నా బాధ చెప్పుకొని మర్చిపోయేదాన్ని. అమ్మ లేదు, నన్ను ఓదార్చలేదు, నా బాధ తీరదు అని ఆమని చెప్పగానే చంద్రయ్య మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆమని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ నేరేడు పళ్ళ చెట్టు చూస్తూ, నాకు తెలిసి నువ్వే మా అమ్మవి. నా బాధ చెప్పుకున్నాను, కన్నీళ్లని చూపించాను, నా కష్టాలు చెప్పుకున్నాను. ఒక అమ్మలా నా అవసరాలు తీర్చావు, నన్ను ఓదార్చావు. ఇక నా పెళ్ళి అరవింద్ గారితో చేసే బాధ్యత నీ మీదే ఉంది. ఇక నీ ఇష్టం తల్లి అని చెప్పి బాధపడుతుండగా ఒక పెద్దావిడ వచ్చింది. ఆమని భుజం మీద చెయ్యి వేసింది. ఆ స్పర్శ ఆమనికి తల్లి ప్రేమలా అనిపించింది. పరవశంతో పెద్దావిడని చూసింది. నేను చెప్తున్నాను కదా తల్లి, అరవిందుతోనే నీ పెళ్లి జరుగుతుంది. సంతోషం తల్లి. కానీ ఎవరు మీరు? ఈ ఊళ్ళో ఇంతకు ముందెప్పుడు మిమ్మల్ని చూడలేదు. నేను పేదరాశి పెద్దమ్మను. లోకం మొత్తం తిరుగుతూ ఇలా బాధపడుతున్న నా కూతుర్లని ఓదారుస్తూ ఉంటాను. పద తల్లి, ఇంటికి వెళ్దాం. అరవిందుతో పెళ్లి చేసి అత్తగారింటికి పంపించే వరకు నేను నీతోనే ఉంటాను అని చెప్పగానే ఆమని కాదనలేకపోయింది. ఆ పెద్దావిడని తీసుకొని తన ఇంటికి వెళ్ళింది. తండ్రి చంద్రయ్యకి విషయం చెప్పింది. చంద్రయ్య సంతోషిస్తాడు. ఓ రోజున అరవింద్ తన పేరెంట్స్తో కలిసి ఆమని ఇంటికొచ్చాడు.
అప్పుడు ఆమని, నీ జాతకం ప్రకారంగా నువ్వు అరవిందుని పెళ్లి చేసుకుంటే అప్పుల ఊబిలో పడిపోతాడు. ఆస్తి మొత్తం పోయి రోడ్డున పడతాడు. అత్తామామలు నిన్ను తిడతారు అని చెప్పగానే ఆమెని బాధగా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. చెప్పు ఆమని, నువ్వు అరవిందుని పెళ్లి చేసుకుంటావా? ఏం చెప్పమంటారు? నేను పిలవకపోయినా నాకు అరవింద్కి పెళ్లి చేస్తానని వచ్చారు. ఇప్పుడేమో ఇలా చెప్పి భయపెడుతున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అప్పుడు నువ్వు బాధలో ఉన్నావు కాబట్టి నీ జాతకం చూడలేదు. ఇప్పుడు సమయము సందర్భము వచ్చాయి కాబట్టి చూశాను. నిజం ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు చెప్పు ఆమని, ఏం చెయ్యమంటావు? మీరు నా ఇంటికి వచ్చింది వాస్తవం కాబట్టి మీరు చెప్పేది కూడా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే నేను అరవింద్ని పెళ్లి చేసుకోను. మాకు పెళ్లి చెయ్యకండి. నిజం చెప్పి అరవింద్ గారిని పంపించండి అని ఆమెని చెప్తుండగా అరవింద్ వాళ్ళ దగ్గరికొచ్చాడు. ఆమెనికి నచ్చజెప్పి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ఆమెని భయంగానే అత్తగారింట్లో అడుగుపెట్టింది. చక్కగా ఇంటి పని వంట పని చేసుకుంటూ అత్తమామల్ని ప్రేమగా చూసుకుంటూ ఇష్టంగా కాపురం చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉంటుంది. చూసావా ఆమని, ఆ పెద్దావిడ చెప్పింది నమ్మి నన్నొద్దనుకున్నావు. కానీ ఈరోజు ఆ పెద్దావిడ చెప్పినట్టు జరిగిందా? లేదుగా. నాకు మాత్రం ఆ భయం పోవటం లేదండి. నువ్వు నమ్ముతావు కాబట్టే నీకా భయం ఉంది. నేను నమ్మను కాబట్టి ఇంత సంతోషంగా ఉన్నాను అని చెప్తుండగా తల్లి సుగుణ ఒక లెటర్ తీసుకొచ్చి, బాబు అరవిందు, ఇదేదో లెటర్ వచ్చింది చూడు అంటూ ఇచ్చింది. అరవింద్ చూశాడు. కోపంగా, ఈ వంశీ ఇంత మోసం చేస్తాడనుకోలేదు. వాణ్ణి వదిలిపెట్టను అని అంటుంటే భార్య ఆమని తల్లి సుగుణ భయపడ్డారు. ఏమైందని అడిగారు. తెలివిగా కాగితాల మీద నాతో సంతకం చేయించుకుని ఇంటిని ఆఫీస్ని తనకి నేను రాసిచ్చానని, వాడెంత చెప్పినా వినకుండా దౌర్జన్యంగా ఉంటున్నానని, 2 రోజుల్లో మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోవాలి, లేదంటే కేసు అవుతుందని లెటర్ వచ్చింది అని చెప్పగానే ఆమని ఏడుస్తూ అదంతా తన వల్లే జరిగిందని చెప్తూ ఉంది. అరవింద్ ఎంత నచ్చజెప్పినా వినకుండా ఏడుస్తుంది. 2 రోజుల తరువాత అరవింద్ నేరేడు పళ్ళ చెట్టెక్కాడు. ఆ చెట్టు కింద అతని తల్లి సుగుణ, తండ్రి మోహన్ ఇద్దరూ కలిసి పెద్ద బట్ట పట్టుకుని నిలబడ్డారు. బాబు అరవిందు, ఈ పక్కన ఉన్న కొమ్మని ఊపు. నేను మీ నాన్న ఆ కొమ్మ కిందే బట్ట పట్టుకుని నిలబడ్డాం. బాబు అరవింద్, అమ్మ చెప్పేది వినిపిస్తుందా? వినపడింది నాన్న. అమ్మ చెప్పినట్టుగా ఆ కొమ్మనే ఊపుతాను అని చెప్పి అరవింద్ ఆ కొమ్మని ఊపాడు. అంతే, ఆ కొమ్మకి ఉన్న నేరేడు పళ్ళు వాళ్లు పట్టుకున్న బట్టలో పడతాయి. మరికొన్ని కింద పడతాయి. వాటిని చూసి సుగుణ సంతోషిస్తూ, బాబు అరవిందు, ఈ పూటకి ఈ పళ్ళు సరిపోతాయి, దిగు బాబు అని చెప్పగానే అరవింద్ చెట్టు దిగుతాడు. ముగ్గురూ కలిసి ఒక చోట నిలబడి కబుర్లు చెప్పుకుంటూ నేరేడు పళ్ళు తింటూ ఉంటారు. అప్పుడే ఆ చెట్టు దగ్గరికి కోడలు ఆమని వచ్చింది. బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి తల్లి? ఆ పెద్దావిడ చెప్పినట్టే జరిగింది. నా భర్త, నేను, మా అత్తగారు ఇప్పుడు ఉండడానికి ఇల్లు కూడా లేని వాళ్ళమయ్యాం. బ్రతుకు దారి తెలియని వాళ్ళమయ్యాం అంటూ ఏడుస్తుండగా ఆ పెద్దావిడ తన ముందు ప్రత్యక్షమైంది. ఆమనికి అప్పుడు అర్థమైంది. ఆ పెద్దావిడ రూపంలో వచ్చింది సాక్షాత్తు తన అమ్మ అని భావించే నేరేడు పళ్ళ చెట్టు తల్లి అని. సంతోషిస్తూ, నాకర్థమైంది తల్లి, నువ్వు మా నేరేడు పళ్ళ చెట్టు తల్లివే. సంతోషమామని, ఇల్లు లేదని, బ్రతుకు దారి లేదని బాధపడుతున్నావుగా. అన్నింటికీ ఒకే ఒక సమాధానం, నేరేడు పళ్ళు. వీటితోనే ఇల్లు కట్టుకో, వీటిని అమ్ముకో. పట్టణంలో మంచి గిరాకీ ఉంటుంది. నేరేడు పళ్ళతో ఇల్లు కట్టడం సాధ్యమేనా తల్లి? నేను చెప్తున్నాను కదా ఆమని, విజయం కలుగును అని చెప్పి పెద్దావిడ మాయమైపోతుంది. ఆమని సంతోషిస్తూ నేరేడు పళ్ళతో ఇల్లు కడుతుంది. అది చూసి అరవింద్, సుగుణ, మోహన్ సంతోషిస్తారు. నేరేడు పళ్ళ ఇల్లు బాగుందని మెచ్చుకుంటారు. ఈ రోజు నుండి నేను నేరేడు పళ్ళని పట్నం తీసుకెళ్లి అమ్ముకొస్తాను. ఆ డబ్బుతో మిమ్మల్ని పోషించుకుంటాను. నేను కూడా వస్తాను కోడలా
అని చెప్పి అత్తాకోడళ్ళు నేరేడు పళ్ళమ్మి జీవనం సాగిస్తుంటారు. వెంకటపురం అనే గ్రామంలో నివసించే ప్రభాకర్కి తన కూతురైన సరిత అంటే ఎంతో ఇష్టం. నాన్న, నేను కాలేజ్కి వెళ్ళను నాన్న. రోజు అంత దూరం ఉన్న కాలేజ్కి వెళ్ళి రావాలంటే చాలా కష్టంగా ఉంది. అసలు ఈ చదువులు అవి అంత అవసరమా నాన్న? ఏంటే, నిన్నేమైనా పొలం పని చేయడానికి పంపిస్తున్నామా? చదువుకోవడానికే కదా. అది కూడా ఇంటి ముందుకు ఒక ఆటో వచ్చి ఆ ఆటోలో కాలేజ్ వరకు వెళ్తావు. అంతేగాని నడుచుకుంటూ మాత్రం వెళ్ళటం లేదు కదా. నాన్న, చూడు నాన్న, అమ్మ ఎలా అంటుందో. అసలు నువ్వైనా చెప్పు. ఏంటే ఆయన చెప్పేది? కాసేపట్లో ఆటో వస్తుంది, చక్కగా పోయి చదువుకో. అబ్బా, ఎందుకే పాపం అమ్మాయిని అంతలా ఇబ్బంది పెడుతున్నావు? ఏంటి, నేను దాన్ని ఇబ్బంది పెడుతున్నానా? నేనేమైనా దాన్ని పొద్దున్నే లేపి ఇంటి పనులన్నీ చేపిస్తున్నానా? ఒకవేళ చేయించినా కూడా మీరు ఊరుకుంటారా? ఇక్కడున్న వస్తువు అక్కడ పెట్టదు. అది కాదే, చిన్నపిల్ల అది. అయితే ఇప్పుడేమంటారు మీరు? చదువు మాన్పించి ఇంట్లో కూర్చోబెడతారా దాన్ని? అలా ఏం కాదు. అమ్మా తల్లి, ఇటు రారా అంటూ ప్రభాకర్ తన కూతురైన సరితని దగ్గరికి తీసుకుని, అమ్మా సరిత, నీకు కాలేజ్కి ఇబ్బంది అవుతే వెళ్ళకు. ఆ కాలేజ్ని ఇంటికి తీసుకొద్దాం. అవును నాన్న, ఆ పని చేద్దాం. కాలేజ్ని మన ఇంటికి తీసుకొద్దాం. ఏంటి, కాలేజ్ని ఇక్కడికి తీసుకొస్తారా? మీ నాయన ఈ దేశానికి రాజు, నువ్వు ఈ దేశరాజు కూతురువి. కాలేజీ తీసుకొస్తారంట. పద్మా, నేను ఈ దేశానికి రాజు కాకపోవచ్చు, కానీ నా చిట్టి తల్లి కలల ప్రపంచానికి మాత్రం నేనే రాజుని. సరిత, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండు, నీ దగ్గరికే కాలేజీ వస్తుంది అంటూ మాటిచ్చాడు ప్రభాకర్. ప్రభాకర్ చెప్పినట్టుగానే మరుసటి రోజు ఒకతను ప్రభాకర్ ఇంటికొచ్చాడు. అతన్ని చూసి పద్మ, ఎవరండి మీరు? మిమ్మల్ని ఎప్పుడూ ఈ ఊళ్ళో చూడలేదు. అమ్మా, నా పేరు సుందరం. నేను మీ సరిత కాలేజీలో ఉపాధ్యాయున్నమ్మా. అయ్యయ్యో, క్షమించండి, నాకు తెలీదు. రండి, కూర్చోండి. పద్మ కుర్చీ వేసి సుందరంకి తాగడానికి నీళ్లు కూడా ఇచ్చింది. అమ్మా, సరిత ఇంట్లో లేదా? ఉందండి, ఏమీ అనుకోకండి. సరిత కాలేజ్కి రానందుకు. రేపటి నుండి నేను తనని కాలేజ్కి తప్పకుండా పంపిస్తాను. అయ్యో, అలాంటిదేమీ అవసరం లేదు తల్లి. నేనిక్కడికొచ్చిందే సరితకి పాఠాలు చెప్పడానికి. ఇక నుండి రోజు మా కాలేజ్ నుండి ఒక లెక్చరర్ వచ్చి సరితకి ఇంటి దగ్గరే పాఠాలు చెప్పి వెళ్తారు అంటూ మాట్లాడుతూ ఉండగా అక్కడికి ప్రభాకర్ వచ్చాడు. ఏవండి సుందరం గారు, అప్పుడే వచ్చేసారా? ఈ రోజు నుండి పాఠాలు మొదలెడతారా? అవునండి, అందుకే కదా వచ్చింది. అమ్మా సరితా, సరితా! సరిత తన గదిలో నుండి పరిగెత్తుకుంటూ బయటకొచ్చింది. నాన్నా, ఏంటి నాన్నా, ఎందుకు పిలిచావు? నీకు చెప్పాను కదమ్మా, కాలేజీనే నీ దగ్గరికి తీసుకొస్తానని. ఇదిగో, ఇక నుండి మీ టీచర్లు మన ఇంటికే వచ్చి పాఠాలు చెప్తారు. సుందరం టీచర్ సరితకి ఒక గదిలో పాఠాలు చెప్తూ ఉన్నాడు. ఏంటండి మీరు చేసింది? అది కాలేజ్కి వెళ్ళనంటే దానికి బుద్ధి చెప్పి పంపించాలి గాని మీరిలా ఇంట్లోనే దానికి పాఠాలు చెప్పేలా టీచర్ని పిలుస్తారా? నా కూతురు అడిగితే ఆ దేవుణ్ణైనా తీసుకొచ్చి దాని ముందు పెడతాను. చాలండి మీ గారాబం. ఇలా ఇంకెన్ని రోజులు మీరు దాన్ని గారాబం చేస్తూ ఉంటారో చూస్తాను కదా. ఈ రోజంటే దానికి పాఠాలు చెప్పడానికి టీచర్ ఇంటికొచ్చాడు. కానీ రేపు పెళ్లైన తరువాత అత్తగారింటికి వెళ్ళనంటే ఏం చేస్తారు? అబ్బాయిని తీసుకొచ్చి ఇంట్లో కట్టేస్తారా ఏంటి? అవును, అలాగే చేస్తాను. అసలు దానికి పెళ్లి చేసి అత్తారింటికిందుకు పంపిస్తాననుకుంటున్నావు? అంటే దానికి కొంపదీసి పెళ్లే చెయ్యరా ఏంటి? చేస్తాను, కానీ ఇల్లరికం వచ్చి అల్లుడితోనే నా చిట్టి తల్లి పెళ్లి చేస్తాను. ఏంటి, ఇల్లరికం అల్లుణ్ణి తీసుకొస్తారా? ఇలా అయితే దానికి పెళ్లైనట్టే. ఎందుకు కాదే, యువరాజు లాంటి వాడిని తీసుకొస్తాను దానికి భర్తగా. అలా ప్రభాకర్ సరిత ఏదడిగినా కూడా లేదు అనకుండా తనని ఎంతో ప్రేమగా గారాబంగా పెంచుతూ ఉన్నాడు.
కొన్ని రోజుల తరువాత సరిత చదువు కూడా అయిపోయింది. ఏవండి, సరిత చదువు అయిపోయి చాలా సంవత్సరాలవుతుంది. దాని ఈడు పిల్లలందరికీ పెళ్లిళ్ళు కూడా అయిపోయి వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. ఇక మీరు దానికి పెళ్లి చెయ్యరా? అంటే నాకు తెలీదనుకుంటున్నావా పద్మ? నా కూతురికి పెళ్లి చెయ్యాలని నేను అనుకోవటం లేదని అనుకున్నావా? మంచి సంబంధం కోసం చూస్తున్నానంతే. చూడు, ఇంకొన్ని రోజుల్లో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చూపులకి రమ్మంటాను. ఆహా, ఎంత మంచి మాట చెప్పారండి. ఉండండి, మీ నోట్లో చక్కెర పోస్తాను అంటూ పద్మ వంటగదిలోకి వెళ్లి చక్కెర తీసుకొచ్చి ప్రభాకర్ నోట్లో పోసింది. తరువాత ఒకరోజు ప్రభాకర్ ఒక గొప్పింటి సంబంధం తీసుకొచ్చాడు. నాకు సరిత బాగా నచ్చిందండి. మీ సరితకి కూడా నేను నచ్చానంటే సంబంధం మాట్లాడండి. నేను ముందుగానే అమ్మాయితో మాట్లాడానండి, కానీ మాకొక షరతుంది. చెప్పండి, కట్న కానుకలు లాంటివి ఏమొద్దండి మాకు. అయ్యో, కట్నం గురించి కాదండి. మీ పెళ్ళైన తరువాత మీరు మా ఇంటికే వచ్చుండాలి. ఇంటికొచ్చుండాలంటే ఏంటి? సరిగ్గా చెప్పండి. ఏం లేదండి, ఇల్లరికం రావాలి అని అడగ్గా అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటండి మీరు మాట్లాడేది? ఇలాంటివేమైనా ఉంటే మీరు ముందుగానే మాకు చెప్పాలి కదా. మా అబ్బాయిని మేమెందుకు ఇల్లరికం పంపిస్తాం? మీ కూతురు పైన మీకు అంత ప్రేముంటే పెళ్లి చేయకుండా ఇంట్లోనే పెట్టుకోండి. అలా వాళ్ల మధ్య ఒక గొడవ మొదలైంది. చివరికి వాళ్ళు ఇల్లరికంకి ఒప్పుకోకుండా వెళ్లిపోయారు. అలా సరితకి ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కూడా ఇల్లరికానికి ఒప్పుకోక వచ్చిన సంబంధాలన్నీ తిరిగి వెళ్లిపోతున్నాయి. ఏవండి, ఒక్కసారి ఆలోచించండి మీరైనా. సరిత పైన మీకే కాదు, నాకు కూడా ప్రేముంది. కానీ దాన్ని అలాగే వదిలేస్తామా చెప్పండి? ఇల్లరికం అంటే ఎవరూ కూడా ముందుకు రావట్లేదు. ఇకనైనా ఇల్లరికం అనే మాటని పక్కన పెట్టి ఆలోచించండి అంటూ చెప్పింది పద్మ. తరువాత ప్రభాకర్ పద్మ చెప్పింది కూడా అర్థం చేసుకున్నాడు. పద్మ, నువ్వు చెప్పింది కూడా నిజమే. నేను ఇలాగే పట్టుపట్టుకొని కూర్చుంటే దానికింకా పెళ్ళవదేమోనని భయం వేస్తుంది. సరే, దాన్ని అందరిలాగే మనసు రాయి చేసుకుని అత్తారింటికి పంపిస్తాను. ఎంత మంచి మాట చెప్పారు. ఇక చూడండి, దానికి ఎలాంటి మంచి సంబంధం వస్తుందో. చాలా సంబంధాలు చూసిన తరువాత అజయ్ అనే అబ్బాయికి సరితనిచ్చి ఘనంగా వివాహం చేశారు. అల్లుడు గారు, మా సరితని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైనా కూడా తనకి మమ్మల్ని చూడాలనిపిస్తే తప్పకుండా మా వద్దకి తీసుకొస్తారుగా అంటూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తరువాత కొన్ని రోజులకి సరిత తన అత్తగారి ఇంట్లో ఉండగా ప్రభాకర్ మనసు మాత్రం ఎప్పుడెప్పుడు కూతుర్ని చూద్దామా అని పరితపిస్తుంది. ఏంటండి, కూతురు పెళ్లైన రోజు నుండి చూస్తున్నా. సరిగా తినటం లేదు, కంటి నిండా నిద్ర కూడా పోవటం లేదు. ఏమైంది? అది కాదు పద్మ, పెళ్ళయిదిగో ఇన్ని రోజులవుతుంది, కాని ఒక్కసారి కూడా తనకి నన్ను చూడాలనిపించలేదా? నా కూతుర్ని ఒక్కసారైనా చూసొస్తాను. ఏంటి, పెళ్ళై 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే మీ కూతురు దగ్గరికి వెళ్లాలా? అయినా అదేమైనా అక్కడ కష్టాలు పడుతుందనుకుంటున్నారా? అక్కడ బాగానే ఉండుంటుంది. లేదు పద్మ, నేనిప్పుడే వెళ్ళి నా కూతుర్ని చూసొస్తాను. టైం చూసారా అసలు? ఇంత రాత్రిపూట వెళ్తారా? పొద్దున్నే వెళ్దురుగాని పడుకోండి అంటూ పద్మ ప్రభాకర్కి నచ్చజెప్పింది. ప్రభాకర్ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూ పడుకున్నాడు. పద్మ, సరితకిష్టమైనవన్నీ సర్ది పెట్టావా? పద వెళ్దాం. పద్మ ఇంకా ప్రభాకర్ కలిసి సరితకిష్టమైన పిండి వంటకాలన్నీ చేసుకుని తీసుకెళ్తున్నారు. ఇంటి బయట అడుగు పెట్టగా పక్కింట్లో నుండి వాళ్ళకి సరిత మాటల్లాగా వినిపించాయి. పద్మ, ఆ మాటలు విన్నావా? అవి అచ్చం సరిత మాటల్లాగే ఉన్నాయి కదా? అవునండి, కానీ సరిత పక్కింట్లో ఎందుకుంటుంది అని సందేహంగా పక్కింటికి వెళ్లి చూడగా ఆ ఇంట్లో సరిత ఇంకా తన భర్త అయిన అజయ్ ఇద్దరూ ఉన్నారు. వాళ్ళని చూసి ఆశ్చర్యంతో, అమ్మా సరిత, మీరేంటమ్మా ఇక్కడ? మావయ్య గారు, మీకు మాత్రమే మీ కూతురు మీద ప్రేముందనుకుంటున్నారా? పెళ్ళైన రోజు నుండి మా నాన్న అలా, మా నాన్న ఇలా అంటూ రోజు మీ గురించే చెప్పేది.
నాకు తను చెప్పేది విన్న తరువాత మీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని అర్థమైంది. ఇదిగో ఈ ఇల్లు తీసుకొని ఇందులో ఉంటున్నాం. అంటే ఇక నుండి మా సరిత మా ఇంటి పక్కనే ఉంటుందా? అవునత్తయ్య గారు, పుట్టినిల్లు పక్కన అత్తగారిల్లన్నమాట. అంటూ చెప్పాడు అజయ్. అందుకందరూ ఎంతగానో సంతోషించారు.